అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఇంట్లోనే గుంటగరడాకు అంటే భృంగరాజ్ తైలము ఇంట్లో తయారు చేసుకునే విధానము. ఒక్కసారి చేసి పెట్టుకుంటే ఇది 6 నెలల వరకు వాడుకోవచ్చు. తెల్ల వెంట్రుకలు నల్లగా మారతాయి, జుట్టు కానీ పొడవుగా పెరుగుతుంది. దీనికి కావలసినవి గుంటగరడాకు, మందారము, ఒంటిరెక్క మందారం పూలు. ఇది ఒక్కసారి చేసి పెట్టుకోండి. డైలీ వాడుతుంటే జుట్టు చాలా బాగా వస్తుంది. వీడియో పూర్తిగా చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలా వేడిగా ఉన్నప్పుడే కొన్ని మొగ్గలుగానే ఉన్నాయి, ఇవిగా నేను చేసుకోవచ్చు. ఎందుకంటే మనకు దాంట్లో జ్యూస్ ముట్టుకుంటా. ఇప్పుడే కలర్ మారిపోయింది చూడండి, అంతా ఆకుపచ్చగా వచ్చేస్తుంది. ఇది గుంటగరడాకు. గుంటగరడాకు దీని పూలు ఎలా ఉంటాయంటే చూపిస్తాను. ఇది పూలు ఇలా ఉంటాయి, ఆకు ఈ విధానంగా ఉంటుంది, కొమ్మలు కానీ మనకు నల్లగా ఉంటాయి. ఇది గుంటగరడాకు. ఈ గుంటగరడాకు న్యాచురల్గానే ఈ ఆకు గిల్లుతుంటేనే ఇలా చూడండి ఎలా నల్లగా అయిపోయింది గోరు. ఇది మిక్సీ పట్టేస్తేనే ఆకు నలుపు వచ్చేస్తుంది అన్నమాట. దీన్నే హిందీలో భృంగరాజ్ అని కానీ అంటారు. పూలు ఇలా ఉంటాయి. ఇది జుట్టు పెరగడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. మనము దీంట్లోకి ఇప్పుడు నేను ఇది 2 కట్టల ఆకు తీసుకున్నాను. ఇదిగోండి ఇలా ఉంటాయి చూడండి పూలు. 2 కట్టల ఆకుకి నేను 1/2 లీటర్ ఆయిల్ వేస్తున్నాను. మన ఇష్టము, ఇందులోకి లీటర్ అయినా వేసుకోవచ్చు, కానీ మనం ఇప్పుడు 1/2 లీటర్లో వేసేసి ఇది కాచినాక తర్వాత మళ్ళా 1/2 లీటర్ కలుపుకోవచ్చు. ఇలా పెద్ద పెద్దగానే తుంచేసి వేసుకున్నాను. ఇప్పుడు మిక్సీ పట్టేసి దీంట్లో వేస్తే మనకు ఆకు ఆయిల్ అంతా గుజ్జు గుజ్జుగా అవుతుంది. ఇలా తెల్లగా చిన్నగా ఇట్లా పూలు పూస్తాయి. ఇది దీన్ని జుట్టుకు పట్టించుకోవడం వల్ల ఇప్పుడిప్పుడే తెల్లగా జుట్టు వచ్చే వాళ్ళకు ఇది పెట్టుకోవడం వల్ల తెల్ల జుట్టు అనేది రాదు, నల్లగా అవుతాయి. జుట్టు పొడవు మాత్రము బాగా పెరుగుతుంది. ఎందుకంటే ఈ ఆకు మేము చాలా కాలం నుంచి వాడుతున్నాము. ఇట్లా ఆయిల్లో పెట్టేసి ఇందులోకి ఇంకా నేను ఏమి వేయటం లేదు. మందారం పూలు ఉన్నాయి, ఇవి రెడ్ మందారంవి, ఇవి వేస్తున్నాను. ఎందుకంటే ఈ రెడ్ ఒంటిరెక్క మందారాలు ఇవే వేసుకుంటేనే ఇవి బాగుంటుంది జుట్టుకి. ఎందుకంటే పెరగడం బాగా పెరుగుతాయి అన్నమాట మందారము. ఇది కొబ్బరి నూనె, ఇది ప్యూరు. గానుగ దగ్గరికి వెళ్ళి తీసుకొని వచ్చింది ఇది. ఎందుకంటే మనం న్యాచురల్గా చేస్తున్నాం కాబట్టి ఇలా ప్యూర్ కొబ్బరి నూనె అయితే మనకి బాగుంటుంది. ఇది లీటర్ వచ్చేసి కొబ్బరి నూనె ప్యూరు 500 రూపాయలు. ఇది 1/2 లీటరు. ఎందుకంటే ఇది మనకు గానుగ దగ్గర కాబట్టి చాలా కాస్ట్ పడుతుంది. నేను ఎప్పుడు వాడినా ఇదే వాడతాను. ఇది ఇందులోకి వేసేసి ఇప్పుడు స్టవ్ వెలిగించేసి హై ఫ్లేమ్ పెట్టేసి ఇంకా డైరెక్ట్గా ఇప్పుడు ఈ ఆకంతా ఉంది కదా శుభ్రం చేసేసుకొని మనము ఈ ఆయిల్ వేసేసుకోవడమే. మొత్తం ఆయిల్ వేసేసేయాలి. ఒకటేసారి వేస్తే ఇది మరిగినంతసేపు మనకు ఈ ఆయిల్లోకి అంతా దాంట్లో ఉన్నదంతా వచ్చేస్తుంది. అందుకు ఆయిల్ కాగబెట్టిన తర్వాత ఆకు వేస్తే అప్పుడు ఇంట్లోకి ఎక్కువ రాదనమాట. ఇలా వేసేసి మనము
ఇది స్లో మంట పెట్టేసి ఇదిగోండి ఆయిల్ అంతా మంట ఫుల్ ఫస్ట్ హై పెట్టేసి తర్వాత స్లోకి పెట్టేసి మొత్తం మరగనిచ్చేయాలి. మందారం పూలు ఎక్కువగా ఉంటే ఎక్కువగా వేసుకోవచ్చు. ఇంకా కొంతమంది దీంట్లోకి ఉసిరికాయలు, మెంతులు ఇలా రకరకాలుగా వేసుకుంటూ ఉంటారు. అలా కూడా వేసుకోవచ్చు. నేను ఎప్పుడు ఓన్లీ మందారం పూలు, గుట్టగరిడాకే వేస్తున్నాను, అవన్నీ వేయటం లేదు. ఇప్పుడు ఇది మొత్తం అంతా శుభ్రంగా అంతా ఆకంతా ఇది అయిపోయిన తర్వాత అంతా ఒక గాజు సీసాలో పెట్టేసి చల్లారిన తర్వాత గాజు సీసాలో పోసుకొని దీన్ని భద్రపరచుకోవాలి. దీన్ని బయట అయినా పెట్టుకోవచ్చు, ఏం కాదు. మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే ఏదైనా పాడవుతుంది అనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. తీసుకునే ముందర కొంచెం తీసుకొని కొంచెం లైట్గా గోరువెచ్చగా చేసుకొని పట్టించుకోండి. అసలు జుట్టు మీరే ఆశ్చర్యపోతారు. ఇది ఏదైనా కానీ కంటిన్యూగా ఒక 6 నెలలు వాడాలి, అప్పుడే దీని రిజల్ట్ తెలుస్తుంది. ఇదంతా ఆకంతా మగ్గిపోవాలి. మనకు ఇట్లా వేయడం వల్ల చిట్లదు ఆకు, కానీ అందులోనే పచ్చిదంతా దాని రసమంతా దిగిపోతుంది. ఇదంతా ఉడుకుతూ ఉంది. ఇంకా ఈ పుల్లలన్నీ మెత్తగా ఉన్నాయి, ఇవంతా గట్టిగా అయిపోవాలి. ఇందులో ఇలా మధ్యలో కదిలిపోతూ లో ఫ్లేమ్ పెట్టుకొని దీన్ని దాంట్లో ఆకులో సారం అంతా ఆయిల్లోకి రావాలి. అంతవరకు ఉడికించాలి. ఒక్కసారి ఆకు తెచ్చిపెట్టుకొని మనము 1 లీటర్ నూనెలోకి వేసి పెట్టుకుంటే చాలా రోజులు వస్తుంది. దీంట్లోటివి ఇవన్నీ ఇత్తనాలు, ఇవన్నీ చూస్తున్నారు కదా, ఇవన్నీ పువ్వులోని ఇత్తనాలు. ఇలా వేడిగా ఉన్నప్పుడే కొన్ని మొగ్గలుగానే ఉన్నాయి, ఇవిగానే వేసేసుకోవచ్చు. ఎందుకంటే మనకు దాంట్లో జ్యూస్ మిక్స్ ఇప్పుడే కలర్ మారిపోయింది చూడండి, అంతా ఆకుపచ్చగా వచ్చేస్తుంది. ఈ గుంటగరిడాకు చేన్లు ఉంటాయి కదండి, వరి చేన్లు అలా ఉన్న దగ్గర ఎక్కువగా దొరుకుతాయి. మాకు ఇక్కడ ఆకుకూరలు అమ్మే వాళ్ళని అడిగితే తెచ్చిచ్చారు. ఇవి అలా నీటి పారుదల ఉన్న కాడనే మనకు ఈ మొక్కలు దొరుకుతాయి, ఇత్తనాలు కానీ దొరుకుతాయి. ఇంట్లో వేసుకొని కుండీలలో కానీ పెంచుకోవచ్చు. మాకు ఆకుకూరలు అమ్మే అమ్మ ఇవి తెచ్చిచ్చింది 2 కట్టలు. ప్రతిసారి తనే తెచ్చిస్తుంది. ఇది ఇప్పుడు అంత లెక్క దొరుకుతుంది చూడండి. ఇప్పుడు ఇలా చూడండి ఎలాగైపోయిందో. మొత్తం కలర్ చేంజ్ అయిపోయింది. ఇప్పుడు ఆకు కానీ మనకు బాగా ఇది అయిపోయింది, దాంట్లో సారం అంతా పోయింది. ఇంకెక్కువసేపు ఉంచుకుంటే ఇది ఆకు అంతా గట్టిగా అయిపోయి మళ్ళీ నూనె అంతా ఇలా పలసగా లేకుండా కొంచెం చిక్కగా వచ్చేస్తుంది. మనము ఈ స్టేజ్లో ఆకు తీసేసుకోవచ్చు. ఇవన్నీ ఇంకా కొంచెం ఉంది. ఇంకొక 5 మినిట్స్ ఉంటే సరిపోయిద్ది. సిమ్లో మంట పెట్టేసి చేసుకోవాలి, ఎందుకంటే హై పెట్టకూడదు, ఎందుకంటే ఆకులో ఉందంతా వెళ్ళాలి.
ఏమో ఇట్లా రెడీ అయిపోయింది. ఇప్పుడు చూడండి ఇలా అట్టలాగా అయిపోయింది కదా. ఇప్పుడు ఇంకా దీంట్లో ఏం సారం లేదు. దీన్ని తీసేసి ముందు మనము పక్కన పెట్టేసుకున్నాము. ఎందుకంటే మళ్ళీ చల్లారిన తర్వాత ఇదంతా మళ్ళీ పీల్చుకుపోతుంది, ఆయిల్ వేస్ట్ అవుతుంది. ఇలా పొయ్యి మీద వేడిగా ఉన్నప్పుడే దీన్ని ఇటువంటి గరిటెతో తీసేసుకుంటే మనకు నూనెకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇలా ఒక దాంట్లో పెట్టేసుకుంటే దీనికి ఉన్న ఆయిల్ అంతా గిన్నెలోకి వచ్చేస్తుంది, ఆయిల్ వేస్ట్ కాకుండా ఉంటుంది. ఇప్పుడు మొత్తం వచ్చేసింది. ఇందులో ఎక్స్ట్రా ఏదన్నా ఉన్నా వచ్చేస్తుంది, గిన్నెలో ఉంటుంది కాబట్టి మనకి ఇబ్బంది లేకుండా. ఇప్పుడు ఇదంతా ఆయిల్ వచ్చేసింది కదా. ఇప్పుడు మరుగుతుంది. ఇంకా ఏమన్నా తడి ఉందేమో ఒక జస్ట్ ఊరికి అట్లా 5 సెకండ్స్ అట్లా పెట్టేసుకొని స్టవ్ బంద్ చేసిద్దాం. ఇదిగోండి ఆయిల్. మిక్సీ వేస్తే ఇంత క్లియర్గా మనకు ఆయిల్ ఉండదు. మిక్సీ తీసి రసం వేస్తే ఆయిల్ ఉండదు. ఇలా పుల్లలుగా తీయడం వల్ల మనకు ఆయిల్ క్లియర్గా ఉంటుంది. దీంట్లోకి ఎగస్ట్రా రాకుండా నూనె వేస్ట్ కాకుండా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ బంద్ చేసేయాలి. ఇది గాజు బాటిల్లో భద్రపరచుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత గాజు సీసాలో పెట్టి వాడుకోండి, చాలా బాగా పనిచేస్తుంది. ఇప్పుడు ఇలా మనం ఆకు వేయడం వల్ల ఆయిల్ వేస్ట్ కాదు. ఇప్పుడు కొంచెము దాంట్లో ఉన్న ఆయిల్ కానీ బయటకు వచ్చేస్తుంది. ఇలా చేసుకోండి, సరిపోయింది. అందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎలా వచ్చిందో తెలపండి. ఇటువంటి గాజు బాటిల్లో పోసేసుకొని మూత పెట్టేసుకొని పెట్టుకోండి. బయట అయినా పెట్టుకున్నా ఏం కాదు, లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. కారేసి కిందికి వచ్చేస్తుంది చూడండి ఆయిల్ అంతా. అంటే ఆయిల్ మనకు వేస్ట్ కాదనమాట. ఇలా పుల్లలుగా ఉంటే ఆయిల్ వేస్ట్ కాదు. ఇంకా ఎక్కువ నల్లగా చేసినా మనకు ఆయిల్ వేస్ట్ అవుతుంది, మెత్తగా చేసినా ఆయిల్ వేస్ట్ అవుతుంది. ఇది వంచేసుకోవచ్చు. అదంతా మొత్తం వచ్చేసినాక ఒక్క చిటుకు ఆయిల్ కానీ వేస్ట్ కాదు. ఈ ఆయిల్ అంతా ఇలా టీ దాంట్లో వడగట్టేసుకున్నాము. ఆయిల్ ఇంత వచ్చింది. ఇదిగోండి చూసారా ఎలా ఉందో నల్లగా. ఈ ఆయిల్ రాసినాక మీరే నమ్మలేరు, జుట్టు ఊటం కానీ పెరగడం కానీ చాలా పెరుగుతుంది. ఏదైనా కానీ 18 సంవత్సరాలు దాటిన అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ ఈ ఆయిల్ వాడచ్చు. చిన్నపిల్లలకు పెట్టద్దండి ఇటువంటివన్నీ. అందరూ ఒకసారి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.